శ్రీశైలం నాగార్జున సాగర్ స్వతంత్రం వచ్చాక కట్టింది. ఇది బ్రిటిష్ వాడు ఉండగానే కట్టింది. ప్రకాశం బ్యారేజీ తర్వాత కట్టారు, కానీ ఆయకట్టు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచినే నడిచింది కృష్ణా గుంటూరులకి. కాబట్టి ఆ ఆయకట్టు హక్కుని కాలరాయడానికి లేదు. కాబట్టి ఆ హక్కుని మేము గోదావరి నీళ్ళతో ఫిల్ చేస్తున్నాం కాబట్టి దాన్ని రాయలసీమకి మళ్లించుకుంటాం. ఇది ఆనాడిచ్చిన జీవో రాజశేఖర్. అంటే ఒక నీళ్ళు ఇంకోటికి వాడుకోవచ్చు కదా, ఇది ఆనాడు చెప్పబడింది కదా, దాని కోర్టులు కూడా తప్పట్లేకపోయినాయి. దాన్ని ఇప్పుడు వీళ్ళు వినియోగించాలనుకుంటున్నారు. 200 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకి ఆపేసి వాళ్ళు తీసేసుకోవాలనుకుంటున్నారు. అది అక్కడ జరుగుతున్నటువంటి గేమ్. దీంట్లో తెలిసి మన వాళ్ళు పావులు అవుతున్నారా, తెలియక పావులు అవుతున్న మనల్ని రాష్ట్రాన్ని పావుగా మారుస్తున్నారా అన్నదైతే వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. రాజధాని నిధులకు సంబంధించి కూడా చర్చ జరిగిందా సార్? దాంట్లో కూడా సానుకూలంగానే స్పందించిందా కేంద్ర ప్రభుత్వం? అంటే సానుకూలంగా స్పందించిందని వాళ్ళు చెప్పలేదు కాబట్టి తెలియదు. రాజధానికి సంబంధించిన దాంట్లో ప్రజలకి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన ఒక అవసరం ఉంది. సరే 70 కోట్లు 70,000 కోట్లు 78,000 కోట్లు అడిగారు కేంద్రాన్ని, ఎంత అవుతుందని చెప్పారు, మీ నుంచి గ్రాంట్ కావాలన్నారని చెప్పారు. ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజధానికి సంబంధించి ఇదే పాయింట్